హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ స్క్వేర్ జర్నీ. తమ్నైల్లో చూపించినట్లుగానే నేనైతే గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది, నేనైతే ఇది మీకు షేర్ చేస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని మనం 1 year వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ అయితే మనం గోంగూరని అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని మంచిగా డ్రై చేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ పైన అయితే డ్రై చేసుకోండి, ఆరబెట్టేసేసుకొని మంచిగా ఒక 2-3 hours తర్వాత అయితే మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోతుంది. సో కొంచెం కూడా మాయిశ్చర్ అనేది ఉండకుండా చూసుకోండి. సో ఇలా అనేది కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్లో గోంగూరను అయితే ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రై చేసేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు అలాగే కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోండి. కొన్ని వెల్లుల్లి కూడా తీసుకోండి, కొంచెం ఉప్పు కూడా తీసుకోండి. సో ఫస్ట్ అయితే ఈ ఎండుమిరపకాయలని దంచుకోండి. అందులోనే వెల్లుల్లి అలాగే మెంతులు కూడా వేసి దంచేసుకోండి. సో మొత్తం అయిపోయిన తర్వాత గోంగూర కూడా వేసి దంచుకొని అలాగే చింతపండు కూడా వేసి దంచుకోండి. కేజీ గోంగూరకి 1/2 kg ఎండుమిర్చి అలాగే 1/2 kg ఉప్పు తీసుకోండి. గోంగూర పులుపుని బట్టి చింతపండుని తీసుకోండి. గోంగూర పులుపు ఎక్కువగా ఉంటే 100 గ్రాములు తీసుకోండి. పులుపు కొంచెం తక్కువగా ఉంది అని అనుకుంటే 150 గ్రాములు తీసుకోండి. ఈ చింతపండుని మనం పులిహోరకి ఎలా అయితే గింజలు అవన్నీ తీసేసి ఉడికించుకుంటామో అలా ఉడికించి ఆ తర్వాత ఈ ఎండుమిరపకాయలు గోంగూర చింతపండు 3 కలిపి దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. వేరే ఒక పాత్ర తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోండి. ఆయిల్ ఎక్కువగా తీసుకొని అందులోనే కొన్ని ఎండుమిరపకాయలు అలాగే కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకోండి. నేనైతే కరివేపాకు అయితే వేయట్లేదు, ఎందుకంటే కరివేపాకు వల్ల కొంచెం అది సరిగా ఫ్రై అవ్వకపోయినా సరే పచ్చడి అనేది స్టోర్ చేసుకోవడం కష్టమవుతుంది. అందుకోసం నేను కరివేపాకు వేయట్లేదు. అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోండి తాలింపులో. సో తాలింపు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఈ తాలింపు మొత్తం కూడా కంప్లీట్గా కూల్ అయిపోవాలి. సో ఇది మొత్తం కూల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడి అయితే ఇందులో వేసి కలుపుతున్నాను. సో మనం గోంగూర మొత్తం మంచిగా కలుపుకుంటే ఆయిల్ మొత్తం కలిసిపోవాలి. మొత్తం కంప్లీట్గా మొత్తం కలిసిపోయిన తర్వాత సో మొత్తానికైతే ఇలా రెడీ అయిపోయింది. చూసారుగా ఫైనల్గా ఎలా ఉందో, చాలా షైనీగా ఉంది ఆయిల్ వల్ల. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక జాడీలో అయితే స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ 1 year వరకు అయితే దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. సో చాలా సింపుల్ ప్రాసెస్. థ్యాంక్ యూ.